గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సెకండ్ చాప్టర్ చూద్దాం ప్లాంట్ సైన్స్లో. సో నిన్న మనం సెల్ స్ట్రక్చర్ గురించి, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అండ్ ఇంట్రడక్షన్ టు ప్లాంట్ సైన్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఉన్నాయి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లోని ఆ క్వశ్చన్స్ ప్లేస్ చేయండి. ఐ విల్ ఆల్సో ట్రై టు ఆన్సర్ దెమ్. ఓకే, నా ఇప్పుడు సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్లో మనం ఫటాఫట్ అవగొట్టేద్దాం. చాప్టర్ బి అనేది. ఇందులో ప్లాంట్ న్యూట్రిషన్, అబ్జార్ప్షన్, ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్స్లోకేషన్ అండ్ మెటబాలిజం ఆఫ్ న్యూట్రియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి మెయిన్గా ప్లాంట్ ఫిజియాలజీ విత్ ప్లాంట్ న్యూట్రిషన్ అనగానే ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఎసెన్షియాలిటీ ఆఫ్ ద న్యూట్రియన్స్. సో ఇందులోని మనకి న్యూట్రియన్స్ అన్నవి ప్లాంట్స్కి ఎన్ని అవసరమో, ఓకే, ఎన్ని ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ అనేవి ప్లాంట్స్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి అవసరం అన్నది మనకి ఒక ఇంపార్టెంట్ సైంటిస్ట్ అర్నాన్ అండ్ స్టౌట్ అనే వీళ్ళిద్దరూ కూడా కొన్ని పారామీటర్స్ని తీసుకొని 17 న్యూట్రియన్స్ అనేవి ప్లాంట్ న్యూట్రిషన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాయి. సో దాన్నే ఎసెన్షియాలిటీ ఆఫ్ ద న్యూట్రియన్స్ థియరీ అని కూడా అంటాం. సో క్వశ్చన్స్ అడగొచ్చు, ఎసెన్షియాలిటీ ఆఫ్ ద న్యూట్రియన్స్ ఎవరిచ్చారు? అర్నాన్ అండ్ స్టౌట్. ఎన్ని చెప్పారు? 17 న్యూట్రియన్స్. సో ఈ 17 న్యూట్రియన్స్ తీసుకోవడానికి 3 పారామీటర్స్ వాళ్ళు కన్సిడర్ చేశారు. ఒకటి, ఆ న్యూట్రియంట్ లేకుండా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంపాసిబుల్, అంటే లైఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వడం కష్టం. సెకండ్ పారామీటర్ వచ్చేసరికి దానికంటూ ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది. ఆ రోల్ ఇంకెవరు చేయలేరనమాట. సో దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్. థర్డ్ వచ్చేసరికి ఆ న్యూట్రియంట్ డైరెక్ట్గా మెటబాలిజంలోని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ 3 పారామీటర్స్లో 17 న్యూట్రియన్స్ని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగేది, ఈ 17 న్యూట్రియన్స్ వాటి యొక్క క్వాంటిటీస్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి మ్యాక్రో అండ్ మైక్రో అని చెప్పి డివైడ్ చేసాం. మ్యాక్రోలో మళ్ళీ ప్రైమరీ అండ్ సెకండరీ వాటి యొక్క ఇంపార్టెన్స్ బట్టి డివైడ్ చేసాం. సో జనరల్గా మ్యాక్రోలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. ఇవి మ్యాక్రో. సో దే మే ఆస్క్ యూ ఎన్పికేఆర్, మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్, ఎసెన్షియల్ న్యూట్రియన్స్, బెనిఫిషియల్ న్యూట్రియన్స్ ఇట్లా ఇస్తారు. సో యూ బి ఏబుల్ టు సే ఎన్పికేఆర్, మ్యాక్రోన్యూట్రియన్స్. అలాగే ఐరన్, మాంగనీస్, కాపర్, మాలిబ్డినం, బోరాన్, జింక్, నికెల్, క్లోరిన్, ఇవి మైక్రోన్యూట్రియన్స్. సో చూడండి, మ్యాంగనీస్ ఈజ్ మైక్రోన్యూట్రియంట్, మెగ్నీషియం ఈజ్ మ్యాక్రోన్యూట్రియంట్. ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇవి న్యూట్రియన్స్ కదా. ఇప్పుడు ఈ న్యూట్రియన్స్ అనేవి ప్లాంట్స్ తీసుకోవాలి. ఓకే, అదే కదా నెక్స్ట్ అబ్జార్ప్షన్. సో ఎలా తీసుకుంటాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ప్లాంట్స్ డైరెక్ట్గా వేయగానే తీసేసుకోవన్నమాట. అవి అయానికల్ ఫామ్లో, ఇప్పుడు నైట్రోజన్ యూరియా అప్లై చేశారనుకోండి, యూరియాని డైరెక్ట్గా తీసేసుకోలేవు. అవి సాయిల్ సొల్యూషన్లోకి వెళ్ళినాక ఈ సాయిల్ సొల్యూషన్లో ఈ ఏదైతే అప్లై చేస్తున్నామో అది అమోనియకల్ ఫామ్లో కానీ నైట్రేట్ ఫామ్లో కానీ కన్వర్ట్ అవ్వాలి. అప్పుడు ఆ అయాన్ ఫామ్లో ఉన్నదాన్ని ప్లాంట్స్ అనేవి తీసుకుంటాయి. సో ఆ విధంగానే అలా తీసుకునే దాన్నే అబ్జార్ప్షన్ అంటాం. అబ్జార్ప్షన్ అండ్ బీని తిరిగేస్తే డీ కదా, దాన్ని అబ్జార్ప్షన్ అంటాం. రెండు చాలా డిఫరెంట్. అబ్జార్ప్షన్ అంటే ఇట్లా మనం న్యూట్రియంట్ కానీ ఏదైనా అప్లై చేసినప్పుడు అది లోపలికి వెళ్ళింది అనుకోండి, లోపల వెళ్ళి ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, దాన్ని అబ్జార్ప్షన్ అంటాం. అబ్జార్ప్షన్ అంటే పైన అట్లా ఉండమన్నమాట, జస్ట్ అప్లై చేసావు, ఇది ఒక రూట్ పీస్ అనుకుందాం, ఈ రూట్ పీస్ మీద జస్ట్ ఇలా అబ్జార్బ్ అయి ఉంది, లోపలికి వెళ్ళట్లేదు, దాన్ని అబ్జార్ప్షన్ అంటాం. అలా కాకుండా లోపలికి వెళ్ళిపోతే దాన్ని అబ్జార్ప్షన్ అంటాం. సో ఈ అబ్జార్ప్షన్ అనేది 2 టైప్స్ ఉంటాయి ప్లాంట్స్లో. ఒకటి ప్యాసివ్, ఇంకొకటి యాక్టివ్. ప్యాసివ్ అనేది చాలా మోస్ట్ కామన్ అనమాట. ప్యాసివ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి? ఎనర్జీ ఏమీ ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా అది లోపలికి వెళ్ళిపోవడం, బేస్డ్ అపాన్ ద గ్రేడియంట్. ఓకే, అంటే బయట ఎక్కువ ఉన్నాయి న్యూట్రియన్స్, లోపల తక్కువ ఉన్నాయి. సో ఆ గ్రేడియంట్, ఆ డిఫరెన్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా ఆటోమేటిక్గా ప్యాసివ్గా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. యాక్టివ్ అంటే ఎనర్జీ కావాలి. ఓకే, సో అబ్జార్ప్షన్ గురించి ఇవి ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి రూట్ మొత్తంలోని ఇఫ్ ఇన్ కేస్ ఇది మనం రూట్ అనుకుంటే ఇవి రూట్లెట్స్, దీనికి ఇంకా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, వాటిని రూట్ హెయిర్స్ అంటాం. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద రూట్ విచ్ అబ్జార్బ్ వాటర్. ఓకే, రూట్ హెయిర్స్ అనేవి అబ్జార్బ్. సో
ఇంత మైన్యూట్గా అడగాల్సిన లేదు, బట్ ఏమో ఒకవేళ అడిగారు అనుకోండి, మనకు రూట్ ఉంటుంది, రూట్ హెయిర్ ఉంటుంది, అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలని కన్ఫ్యూజ్ రావచ్చు. ఒకవేళ ఉంటే రూట్ హెయిర్స్ అని మనము ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో చెప్పాను యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి, దే విల్ స్పెండ్ సమ్ ఎనర్జీ ఓకే టు గెట్ ఇన్ టు రూట్స్. అట్లానే ఇంపార్టెంట్ ఎసెంట్ ఆఫ్ సెల్ సాప్, ఇది కూడా అబ్జార్ప్షన్లో చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. ఎసెంట్ ఆఫ్ సెల్ సాప్ అంటే ఏంటి, ఒక ట్రీ తీసుకుంటే ట్రీ యొక్క స్టెమ్ బేస్ నుంచి ఆ యొక్క ట్రీ టాప్ వరకు వాటర్ అప్వర్డ్ మూవ్ అయ్యేదాన్నే ఎసెంట్ ఆఫ్ సాప్ అని అంటాం. సో ఎసెంట్ ఆఫ్ సెల్ సాప్ అంటే ఇదనమాట. దే మే గివ్ యూ ద డైరెక్ట్ లైన్ లైక్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ స్టెమ్ బేస్ టు ట్రీ టాప్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసెంట్ ఆఫ్ సాప్. ఇట్లా వెళ్ళడానికి ఊరికనే వెళ్ళిపోవు కదా, డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, పల్సేషన్ థియరీ ఎవరిచ్చారు అంటే జేసీ బోస్. ఐ థింక్ ఇట్స్ ఇనఫ్. అండ్ వీటిలో గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ వచ్చేసరికి యూ కెన్ రీడ్ ఇఫ్ యూ వాంట్ దిస్, బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డిక్సాన్ అండ్ జాలీ. ఓకే, ఈ వీళ్ళు ఇచ్చిన థియరీ చాలా ఇంపార్టెంట్ థియరీ. దీన్నే కొహెషన్ అండ్ ఎడిహెషన్ థియరీ ఆర్ ట్రాన్స్పిరేషన్ పుల్ థియరీ అని కూడా అంటాం. ఇట్ ఈస్ అ మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. ఇందులో ఏం చెప్తారంటే మనకి ఇప్పుడు ఒక ప్లాంట్ తీసుకుంటే రూట్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ఇక్కడ మనకి లీఫ్ ఉంది, ఓకే, యూనోస్ టొమాటోస్ అవి ఉంటాయి, ఓకే. ఇప్పుడు సన్ వచ్చినప్పుడు ఈ లైట్కి టెంపరేచర్కి ఈ టొమాటో ఓపెన్ అయిపోయి వాటర్ అనేది ఇలా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇట్లా నీకు ఇంకో పాయింట్, ఇట్లా ఒక ప్లాంట్ సర్ఫేస్ మీద నుంచి మనకు వాటర్ ఇవాపరేట్ అయిపోతే దాన్ని ఇవాపరేషన్ అని అనం. దానికి ఒక పేరుంది, దాన్నే ట్రాన్స్పిరేషన్ అని అంటాం. సో ద వర్డ్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్ అని అంటాం. లాస్ ఆఫ్ వాటర్ ఓకే ఫ్రమ్ ద లివింగ్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్. సో అలా జరిగినప్పుడు మనకు వాటర్ లూజ్ అయిపోతుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వాటర్ ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్ని లాక్కుంటుంది. అలాగే అది లాగడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్ పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్తుంది. సో ఇలా పైకి వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్ లోపలికి వెళ్తుంది. అంటే ఏంటి, ఒక ట్రాన్స్పిరేషన్ అనేది అవ్వడం వల్ల, అక్కడ గ్యాప్ రావడం వల్ల, వాక్యూమ్ రావడం వల్ల అది పుల్ చేసినప్పుడు దానికి అలా అటాచ్ అయ్యి ఒకటి లోపల ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయన్నమాట. సో ఆ ఎడిహెషన్, దాన్నే కొహెషన్ ఎడిహెషన్ అని అంటాము. సో ఆ యొక్క పుల్ ట్రాన్స్పిరేషన్ జరిగి దానికి వల్ల జరిగిన పుల్ వల్ల ఆటోమేటిక్గా వాటర్ మాలిక్యూల్స్ అనేవి లోపలికి వెళ్తాయి, రూట్స్ అనేవి ఆ విధంగా అబ్జార్బ్ చేసుకుంటాయని చెప్తుంది ఈ థియరీ. సో అది ఎవరిచ్చారంటే డిక్సాన్ అండ్ జాలీ. ఓకే, ఇవి అబ్జార్ప్షన్లో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా మిస్ చేస్తే నాకు ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈవెన్ ఐ విల్ ఆల్సో స్టడీ అబౌట్ దాట్ వన్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మెటబాలిజం ఆఫ్ న్యూట్రియన్స్. ఇది చాలా పెద్ద టాపిక్. దీని గురించి అయితే అంత క్వశ్చన్స్ అంటే నాకు తెలిసి నైట్రోజన్ మెటబాలిజం మీద అడగొచ్చు. దానిలో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తాను ఇక్కడ మీకు. ఓకే, అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ప్లాంట్స్ తీసుకోలేవు, మనకు తెలుసు కదా. సో అవి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ప్లాంట్స్ తీసుకోవాలి అంటే ఐదర్ మన ఇండస్ట్రియల్ వాళ్ళు నైట్రోజన్ని ట్రాప్ చేసి కెమికల్ రియాక్షన్ జరిగి వాళ్ళు ఒక యూరియా టైపు లాంటి ఫెర్టిలైజర్స్ని క్రియేట్ చేస్తారు. అట్లా దాన్ని ఇండస్ట్రియల్ ఫిక్సేషన్ అని అంటాం. అలా కాకుండా డైరెక్ట్గా మనకు తెలుసు, మనం చదివాం లెగ్యూమ్స్ అనే ఒక క్రాప్స్ ఉంటాయి. ఓకే, ఈ లెగ్యూమ్స్లో సింబియాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, ఎవరితో ఉంటుంది, రైజోబియం అనే ఒక ఆర్గానిజమ్స్తో ఉంటాయని చదివాం కదా. ఈ రైజోబియం స్పీషీస్ ఏవైతే ఉంటాయో ఇవి రూట్ నాడ్యూల్స్. ఇప్పుడు ఇది ఒక రూట్ ఉందనుకోండి, ఈ రూట్కి నాడ్యూల్స్ ఇట్లా నాడ్యూల్స్ లాగా ఉంటాయన్నమాట ఇట్లా. సో ఈ రూట్ నాడ్యూల్స్ లోపల రైజోబియం ఈ ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా నైట్రోజన్ని ఫిక్స్ చేసుకొని ఈ ప్రాసెస్ దాన్ని నైట్రిఫికేషన్ అంటాం. ఏం చేస్తుంది, ఆ లోపల నైట్రోజన్ని అమోనికల్ ఫామ్లో కన్వర్ట్ చేసి తర్వాత వచ్చేసరికి నైట్రైట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. తర్వాత నైట్రేట్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఈ నైట్రేట్ ఫామ్ అనేది ప్లాంట్స్ అనేవి తీసుకుంటాయి అనమాట. ఈ విధంగా నైట్రోజన్ అనేది వెళ్తుంది. దాన్నే నైట్రిఫికేషన్ అంటాం. నైట్రిఫికేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్టింగ్
ఇంటూ నైట్రేట్ ఫామ్ ఇస్ కాల్డ్ as నైట్రిఫికేషన్. డీనైట్రిఫికేషన్ అంటే ఏంటి? తిరిగి మళ్ళీ నైట్రోజన్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతే దాన్ని డీనైట్రిఫికేషన్ అంటాం. డీనైట్రిఫికేషన్లో ఇంపార్టెంట్ ఆర్గానిజం సూడోమోనాస్. నైట్రిఫికేషన్లో మనం ఇక్కడ అమోనియం నుంచి అమోనియం కూడా ఫామ్ అవ్వడానికి ప్రాసెస్ ఉంటుంది, దాన్ని అమోనిఫికేషన్ అంటాం. ఇప్పుడు డెడ్ ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ చచ్చిపోయినాక అందులో ఉన్న నైట్రోజన్ అనేది అంటే లైక్ అమోనియం అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది, దాన్ని అమోనిఫికేషన్ అంటాం. సో ఈ అమోనియం అయాన్స్ కూడా మళ్ళీ నైట్రేట్ ఫామ్లో కన్వర్ట్ అవుతాయి, దాన్ని నైట్రిఫికేషన్ అని అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వర్ట్ అవ్వడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వర్ట్ అవ్వడానికి మనకి 2 ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఒకటి నైట్రోబాక్టర్, ఇంకొకటి నైట్రోసోమోనాస్. ఓకే, ఇక్కడ నైట్రోసోమోనాస్ అనేది ఉంటుంది నైట్రైట్ కింద కన్వర్ట్ అవ్వడానికి. నైట్రైట్ నుంచి నైట్రేట్కి నైట్రోబాక్టర్ అనేది ఇంపార్టెంట్. ఇవి యాక్చువల్గా మెటబాలిజంలో ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. ఒకవేళ మెటబాలిజం అడిగితే అంటే లోపల తీసుకున్నాక ప్లాంట్ అనేది ఎలా దాన్ని డైజెస్ట్ చేస్తుంది, ఎలా దాన్ని అసిమిలేట్ చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇవి ఇక్కడ చెప్పేశాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి, నైట్రిఫికేషను, అమోనిఫికేషను, అక్కడ ఉన్న ఆర్గానిజమ్స్ ఏంటి అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చదివేది బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లోని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చెప్పాను కదా ఫిక్స్ చేసుకుంటుంది అని చెప్పి, ఇక్కడ ఒక ఎంజైమ్ ఉంటుంది, అదే నైట్రోజినేజ్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట, దీనివల్లనే మనకి నైట్రోజన్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకి నైట్రేట్ ఫామ్లో తీసుకుంది ప్లాంట్ లోపలికి నైట్రేట్ ఫామ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, రిడక్టేజ్ అవుతుంది, మళ్ళీ రెడ్యూస్ అవుతుంది అనమాట. రెడ్యూస్ అయ్యి అమోనియం ఫామ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ అమోనియా అనేది ఏమవుతుంది అంటే ఎమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ జనరల్గా బేసిక్ బై డిఫాల్ట్గా మనకు ఫామ్ అయ్యే అమైనో యాసిడ్ వచ్చేసరికి గ్లూటామిక్ యాసిడ్. ఈ గ్లూటామిక్ యాసిడే మెయిన్గా ఫామ్ అవుతుంది. ఇది తర్వాత మనకి డిఫరెంట్ ఈ అమైనో యాసిడ్సే కదా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో ఈ అమైనో యాసిడే మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు, దాన్ని ట్రాన్స్ ఎమైనేషన్ అంటాం. ఈ ట్రాన్స్ ఎమైనేషన్ జరిగి మనకి అదర్ అమైనో యాసిడ్స్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. ఆ విధంగా మనకి ప్రోటీన్ సింథసిస్ అనేది ప్లాంట్ లోపల మెటబాలిజం అనమాట. ఇది ఇలా ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడతో మనకి ఇంపార్టెంట్ ప్లాంట్ న్యూట్రిషన్, అబ్జార్ప్షన్, ట్రాన్సాక్షన్, మెటబాలిజం అనేది మనం చదివాము. నెక్స్ట్ వీడియోలో నేను న్యూట్రియంట్ డెఫిషియన్సీ అండ్ అమెలిరేషన్ గురించి చెప్తాను. ఓకే, ఐ థింక్ నేను సో నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అండ్ దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో చేశాను. ఒకసారి అవి చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి స్క్రోల్ చేసినప్పుడైనా. సో అవి మీకు రివిజన్లా అనిపిస్తాయి, గుర్తుంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.